ఫ్రెండ్స్ తునిలో చిన్నారి పాప జాహ్నవి జూన్ 6వ తేదీన తప్పిపోయింది. తమ ఇంటి నుంచి వాళ్ళ నాన్నని వెంబడిస్తూ ఇక దారి తప్పిపోయి తను ఆ రకంగా మిస్ అయింది. కానీ ఆ పాప అసలు అడవిలో లేదు, సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించటం లేదు. అసలంతా గందరగోళంగా ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు మరొక కోణం వైపు ఆలోచించి దర్యాప్తును ఇంకాస్త లోతుగా స్టార్ట్ చేశారు. అది ఏంటి అంటే పాప వాళ్ళ నాన్నగారు సుంకర గణేష్ గారు అక్కడే పొలం పనులు చేసుకుంటూ ఉంటారు కదా! అయితే ఆయన కొన్ని నెలల క్రిందట ఒక కార్‌నయితే కొనడం జరిగింది. ఆ కార్‌ని అద్దెకి ఇవ్వటం జరిగిందనమాట. అంటే ఆ కార్‌ని అద్దెకిచ్చి అద్దె డబ్బులు కొంత తీసుకుంటూ ఉంటారాయన. అయితే ఏమైంది ఈ సంవత్సరం స్టార్టింగ్ అంటే జనవరి 2026 జనవరి ఆ ప్రాంతంలో ఏం జరిగిందంటే, ఇతను ఎవరికైతే అద్దెకిచ్చాడో వాళ్ళు ఆ బండిని మిస్‌యూజ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఆ బండిని తీసుకువెళ్ళి తాకట్టు పెట్టి రూ. 25,000 తెచ్చుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ సమయంలో ఆ విషయం పాప తండ్రి గణేష్‌కి తెలిసి చాలా పెద్ద గొడవైంది. అయితే ఆ గొడవ అవ్వడంలో పాప తండ్రి గణేష్‌ని వాళ్ళు కొట్టారు అని కూడా పాప తల్లి ఆహ్, భవాని గారు చెప్తున్నారు. అయితే ఇదంతా పక్కన పెట్టేస్తే, ఇప్పుడు ఈ పాప కేసు విషయంలో పోలీసులు ఏ ఒక్క చిన్న ఆధారాన్ని వదిలిపెట్టటం లేదు. అందుకని ఏం చేశారంటే, అసలు ఆ బండి ఇప్పుడు ఎవరి దగ్గరుంది? దాని జీపీఎస్ ట్రాకర్ ఏం చెప్తుంది? ఆ బండి మీద ఎవరి వేలిముద్రలున్నాయి? ఆ బండి ఎక్కడెక్కడ తిరిగింది అనే దానిపైన పూర్తి స్థాయి నిఘా పెట్టారు. అయితే కరెక్ట్‌గా పాప తప్పిపోయినప్పటి నుంచి ఆ బండి కదలికలు చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. అందుకనే వెంటనే పోలీసులు అంటే కొన్ని రోజుల క్రిందటే ఈ విషయం జరిగింది. ఇప్పుడు జరిగింది కాదు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఆ కార్ విషయంలో ఇంకాస్త లోతుగా దర్యాప్తు చేయాలనుకుంటున్నారు. ఎందుకనంటే ఆహ్, వాళ్ళు కారు విషయంలో కానీ, లేకపోతే అక్కడ వచ్చిన సంకర జాతి వాళ్ళకి సంబంధించి కానీ, జీడి పిక్కలు ఏరుకునే వాళ్ళ గురించి కానీ, వాళ్ళు ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌నయితే వెతకడం జరిగింది కానీ, ఇంకా అసలు ఏ ఆధారం దొరకకపోవడంతో 400 మంది ఆ అడవిని జల్లెడ పట్టారు. కానీ ఎప్పుడైతే కుక్క అనేది హైవే మీద కనిపించింది, పాప అన్నవాళ్ళు అడవి చుట్టుపక్కల పామాయిల్ తోటలో కనిపించలేదని తెలిసిందో, ఇప్పుడు కేసు మరొక యూ టర్న్ తీసుకుందనమాట. అయితే ఇప్పుడు పోలీసులు ఏం చేశారు అంటే, ఆ కార్‌ని గతంలోనే సీజ్ చేశారు కదా! కొన్ని రోజుల క్రిందట. ఆ సీజ్ చేసిన దానిపైన ఇంకాస్త ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఇంకేమైనా ఉన్నాయా? అసలు ఆ కార్‌లో జీపీఎస్ ట్రాకర్‌కి సంబంధించి ఏ ఫోన్ సిగ్నల్స్ వెళ్తున్నాయి? ఆ పాపకి ఈ ఈ కార్‌కి ఏదైనా మిస్సింగ్ రిలేషన్ ఉందా? అనే దానిపైన లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకనంటే, వాళ్ళు ఇతన్ని కొట్టేదాకా తీసుకెళ్లారంటే అదేం చిన్న గొడవ కాదు. పైగా వాళ్ళు ఇతని కార్‌ని అంటే పాప తండ్రి ఇచ్చిన కార్‌ని వాళ్ళు ఏదో ఒక రకంగా లాభానికి అమ్ముకోవాలనుకున్నారా? లేకపోతే వేరే ఏదైనా చేయాలనుకున్నారా? పెద్ద ప్లానింగే వేశారు వాళ్ళు. సో, ఆ రకంగా పాపకి సంబంధించి ఇంకా కాస్త క్లూ దొరకచ్చు. అందులోనూ పాప మిస్ అయిన రోజున అంత క్రితం రోజుల ఆ కారు చాలా అనుమానాస్పదంగా తిరిగిందనమాట. అంటే ఎక్కడ పొంతన లేదనమాట. సో, అవన్నిటిని కూడా ఇప్పుడు మళ్ళీ పోలీసులు తిరగదోడుతున్నారు. అసలు ఆ కారు నిజంగా అద్దెకిచ్చారా? లేకపోతే వీళ్ళు అంటే ఎవరైతే పాప తండ్రి దగ్గర నుంచి తీసుకున్నారో వాళ్ళు అద్దెకివ్వకుండా ఏదైనా డ్రామా ఆడారా? ఏదైనా కొత్త కథను సృష్టించారా? అనే విషయం పైన కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పాప అడవిలో లేదు అని తెలిసినప్పటి నుంచి పాపకు సంబంధించి వేరే కిడ్నాపింగ్ కోణంలో కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.